అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించే అంశం రాబర్ట్ వాద్రా గురించి. రాబర్ట్ వాద్రా ఎవరు అంటే కాంగ్రెస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ వారి అల్లుడు అనమాట. ఆయన ఈ పెహల్గామ్ ఇష్యూ జరిగిన దాని మీద ఒక రిపోర్టర్ వెళ్ళి ఆయన స్పందన అడుగుతాడు. ఏమండి, మరి కాశ్మీర్లో ఈ అనంతనాగ్ సెక్టార్లో పెహల్గామ్లో ఒక యుద్ధ వాతావరణం జరిగింది. నలుగురు మిలిటెంట్స్ భారతీయ టూరిస్టుల మీద దాడి చేశారు. వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు చెక్ చేశారు. కొంతమందిని ఫ్యాన్స్ ఇప్పి చూసి హిందువా లేకపోతే ముస్లిమా అని చూసి మరి వాళ్ళని కాల్చి చంపారు. అంటే ఆధార్ కార్డులను బట్టి, మతం బట్టి, అంటే ఆధార్ కార్డులు చూసి వాడి పేరు చూసి వాడు ఏ మతమో తెలుసుకొని ఇంకా డౌట్ వస్తే ఫ్యాన్స్ కూడా ఇప్పి చూసి అప్పుడు కాల్చడం జరిగింది. సో ఈ ఉగ్రవాదులు ఏ బేస్ మీద చేశారు అని అంటే మత ప్రాతిపదికనే చేశారు. ఎందుకని అంటే అక్కడ సర్వైవ్ అయినటువంటి చాలామంది మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే వాళ్ళు హిందువా ముస్లిమా అని మొదట అడిగారు. సో ఏమి చెప్పకపోతే ఆధార్ కార్డు లాక్కొని చూశారు. ఇంకా చెప్పకపోతే మగవారిని ఫ్యాంట్ ఇప్పి చూసి తర్వాత వారిని కాల్ చేయడం జరిగింది. సో కొంతమంది మేము ముస్లిం అంటే వాళ్ళు ఏంటంటే కల్మా రిసైడ్ చేయు, కల్మా చదువు అని చెప్పి చెప్పడం జరిగింది. కల్మా అంటే అల్లా చాలా గొప్పవాడు, అల్లా తప్ప వేరే వారిని ఎవరిని పూజించము అని వాళ్ళకి ఒక అరబీలో ఒక కల్మా ఉంటుంది. సో దాంట్లో ఒక 7-8 రకాలు ఉన్నాయి కల్మా. సో వాళ్ళు చదువుతూ ఉంటారనమాట. సో ఈ కల్మా ఎవరైతే చదువుతారో వారు ఖచ్చితంగా ముస్లిం అని వారికి తెలుసు. ఎవరైతే ముస్లిం ఉన్నారో వాళ్ళకి ఇంకా డౌట్, ముస్లిం డౌట్లో కల్మా చదివితేనే వారిని వదలటం జరిగింది. మిగతా వాళ్ళని చంపేశారు. అంటే బేసిక్ థింగ్ ఏంటి, హిందువుల్ని టార్గెట్ చేసి వచ్చారు. హిందువుల్ని కావాలని చంపడానికే వచ్చారు. ఇందులో ఏమీ సందేహం లేదు. ఈ నేషనల్ మీడియా లేకపోతే ప్రపంచ మీడియా కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనని ఖండించింది. హిందువుల్ని బేస్ చేసుకొని చంపడం అనేది తప్పు, మతాన్ని ఆధారంగా చేసుకొని చంపడం తప్పు అని చెప్పడం జరిగింది. పాకిస్తాన్ చూస్తే ఊరికే వాళ్ళకి డెమోక్రటిక్ కండిషన్స్లో ఏదో ఎలక్షన్స్లో పెట్టి ఎంపీస్ని, ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. సో ఎంపీస్ని ఎన్నుకుంటారు, ఇది ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నామని చెప్తారు. వాస్తవానికి వాళ్ళదంతా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ రిపబ్లిక్, అంటే మత రాజ్యం. ఇదైతే ఇరాన్, ఇరాక్, ఇలాంటి టర్కీ ఇలాంటివన్నీ మతరాజ్యం, అంటే ఖురాన్ ఆధారితంగా వాళ్ళ మత గ్రంథం ఆధారితంగా నడిచే దేశాలు అవి. వాళ్ళకేం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కానీ లేకపోతే ఇతర మతాల పట్ల సానుభూతి కానీ ఉండదు. ఇదే విధంగా పాకిస్తాన్లో ఎంతోమంది మైనారిటీస్ని సపరేషన్ చేసి చంపేసే స్థితి. అంటే మనకు రికార్డ్స్ చూస్తే, క్రైమ్ రికార్డ్స్ చూస్తే పాకిస్తాన్లో హిందువుల్ని ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది మిస్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఆడపిల్లల్ని కన్వర్ట్ చేసి ముస్లిమ్స్కి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్నారు, కొంతమంది చంపేస్తూ ఉన్నారు. ఇలా ఒక భయంకరమైన మైనారిటీ సప్రెషన్, క్వెల్లింగ్ అనేది పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. ఇంత ఇస్లామిక్ కల్చర్, అంటే ఇస్లామిక్ స్టేట్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో మతరాజ్య స్థాపన దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనేది తథ్యం. కాకపోతే ఏంటంటే మన మిలిటరీతో కానీ, భారతదేశంలో ఉన్న మిలిటరీతో కానీ, భారతదేశంలో ఉన్న శక్తితో పోటీ పడలేక, ఆ బడ్జెట్ లేక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంటారు. మన ఇండియా సుమారు $80 బిలియన్ పైనే పెడితే వాళ్ళేమో $10 బిలియన్ కూడా మిలిటరీకి పెట్టుకోలేని పరిస్థితి. అందువల్ల ఇలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతదేశం మీద వదిలి భారతదేశం మీద యుద్ధాన్ని చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిపోర్టర్ వెళ్ళి జరిగింది కదా, మీ ఇన్సిడెంట్ ఏంటి అని అడిగారు, మీ స్పందన ఏంటి అని అడిగారు ఈ ఇన్సిడెంట్ మీద. సో మనిషి అనేవాడు ఎవడైనా, మానవత్వం ఎవడైనా ముందు ఏం చెప్తారు అని అంటే, లేదు ఇది చాలా కండెమ్నబుల్, ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్తారు. ఇది తప్పు, ఇది మానవత్వంతో చేసే పని కాదు, ఉగ్రవాదుల చర్యల్ని ఖండించాలి అని చెప్తారు ఎవడైనా మనసులో ఏమున్నా. కానీ వాడేం చెప్తున్నాడో తెలుసా? వాడేమంటున్నాడంటే భారతదేశంలో అంట ముస్లింల్ని అణగదొక్కుతున్నారంట. సో ఈ అణగదొక్కటం వలన వాళ్ళలో భయాలు ఏర్పడి పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చి మన వాళ్ళని చంపారంట, అందుకని హిందువుల్ని చంపారంట. అంటే ఈ భారతదేశంలో ముస్లింలు అణగదొక్కుతున్నారు, అణచబడుతున్నారు కాబట్టి పాకిస్తాన్లో వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వచ్చి చంపారు, దీని అంతటికి కారణం మోడీ అని చెప్తున్నాడు. వీడికి మనిషో పశువో అర్థం కాని పరిస్థితి, సిగ్గు కూడా లేదు. ఎందుకంటే మనం మనిషి అని ఉచ్చరించడానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎందుకంటే మనిషి అంటే ఏంటి, బేసిక్గా హ్యుమానిటీ, మానవత్వం ఉన్నవాడిని మనం మనిషి అంటాం. వీడు మనిషి అనడానికి కూడా అనకూడదు అనమాట. ఎందుకు అనంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు వాడు ఏ మతమైనా అవని ముందు సానుభూతిగా ఈ ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తున్నాం అంటాడు. వాడు అదేమీ లేకుండా ముందే ముస్లింలను అణుచుతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి చంపేశారు, తప్పు లేదు అన్నట్టు మాట్లాడాడు ఇండైరెక్ట్గా. సో దీంతో ఇది పెద్ద ఎత్తున షార్ప్ రియాక్షన్స్ వచ్చినాయి బీజేపీ నుంచి కానీ, ఇతర పార్టీల ప్రజల దగ్గర నుంచి కానీ. నువ్వు మనిషివేనా అని నెటిజన్లు అందరూ కౌంటర్ చేయడంతో వాడంతా సైలెంట్ అయిపోయాడు.
కాబట్టి ఈ దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే పెంచి పోషించటం. ఎవరినైనా సరే పెంచి పోషించటం, మతం పేరుతో రాజకీయాలు చేయటం. వీళ్ళు నిజంగా సెక్యులర్ అంటారు కానీ మతం పేరుతో రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్ళు ఎవరూ లేరు. అదేవిధంగా మన రాష్ట్రంలో అయితే ఈ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయినప్పుడు దీని చర్యలు తుడిచిపెట్టుకుపోయింది. మనకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని పరిస్థితి ఏర్పడింది దేవుడి దయ వల్ల. కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ లేకపోతే వీళ్ళ బుద్ధి కానీ హిస్టారికల్గా చూస్తే చదివితే మనకు అసలు కాంగ్రెస్ పార్టీ చేరిన దుశ్చర్యలు ఈ పాకిస్తాన్ ఇండియా విడిపోవడానికి ప్రధానమైన కారణాలు. స్వతంత్రం తెచ్చింది మేమేం చెప్పుకుంటారు కానీ వాస్తవం ఎంత తప్పు. స్వతంత్రం అందరి వల్ల వచ్చింది. కమ్యూనిస్టులు పోరాడారు, లేకపోతే ఆర్ఎస్ఎస్లు నాగ్పూర్ 1920లో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఈ స్వతంత్రం కోసం పోరాడారు. జనసంఘ్ వీళ్ళందరూ కూడా లేటర్గా వచ్చిన జనసంఘ్ ఆ క్వాలిటీస్తోనే ఉంది. ముందు వచ్చిన నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ దానికోసం స్వతంత్రం కోసం ఫైట్ చేసింది. ఎంతోమంది వీరులు చనిపోయారు కానీ వీళ్ళంతా కలిసి దాని ఖాతాలో వేసుకుంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దుశ్చర్యలు మొదటి నుంచి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. అంటే మతం పేరుతో ఒక మతాన్ని పైకి లేపడం, ఒక మతాన్ని తగ్గించడం. అంటే తప్పుని తప్పుగా ఖండించదు. మతం ఎవడు చేసినా తప్పుని తప్పే అని ఖండించదు. వాళ్ళలో కూడా మతాన్ని వెతికి ఒక మతాన్ని ప్రోత్సహించడం, ఇంకొక మతాన్ని తొక్కడం చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి దుశ్చర్యలు వీటి మీద కేసు పెట్టి వెంటనే లోపల వేయాలి అని చెప్పి నెటిజన్లు అందరూ కూడా రాస్తూ ఉన్నారు కింద. సో నా పర్సనల్ ఫీలింగ్ కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టే దాంట్లో మొదట ఉండేది వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి నా ఒపీనియన్ కూడా. ఇది ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.